బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలో ఈ నెల 18వ తేదీన జరిగిన చోరీ కేసులో ముగ్గురు ముద్దాయిలను హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాపులపాడు గ్రామం తారక రామానగర్లో 18వ తేదీన ఎవరు లేని సమయంలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టారు. ఇంట్లో 169 గ్రాముల బంగార ఆభరణాలను అపహరించుకుపోయారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విజయవాడ ప్రాంతానికి చెందిన ముగ్గురు పాత నేరస్తులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. సాంకేతికత ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి బంగారు ఆభరణాలతో పాటు 3 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన హనుమాన్ జంక్షన్ పోలీసులను అధికారులు ప్రశంసించారు. 18/5/26 మధ్యాహ్నం కంప్లైంట్ వచ్చిందంటే సమయంలో ఈ బాపులపాడు గ్రామం తారకరామ నగర్ నివాసి అయిన వడ్లమూడి ఆంజనేయులు గారిని ఆయన వాటి నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే ఆయన భార్య ఊరే లేదు చింతపతి అని ఇంటికి తాళం వేసి వాళ్ళు పొలం వెళ్ళారు. వచ్చేసరికి ఆ ఇంటి కూడా రామకృష్ణ ఆయన ఫోన్ చేసి ఇలా తలుపు లాక్ బ్రేక్ చేసి తీసుకున్నాం, మీరు ఒకసారి రండి అని ఆయన ఫోన్ చేసి చెప్పడంతో ఆయన వచ్చి చూసుకుంటే మొత్తం అంతా బీరువా మాస్టర్ బెడ్రూమ్లో బీరువా ఓపెన్ చేసి డోర్స్ బ్రేక్ చేసి ధ్యానం జరిగింది. దాని వెంటనే మా పోలీసు వారికి రిపోర్ట్ రాగా మా ఎస్ఐ గారికి సిఐ గారు ఇమ్మీడియట్గా మా పోలీసులు శ్రీనాపురానికి వెళ్ళారు. ఫింగర్ ప్రింట్స్ కూడా కలవడం జరిగింది. దీంట్లో 173 గ్రాముల బంగారు నగలు చోరీ గురయ్యాయి. మా ఎస్ఐ గారు సిఐ గారు మరి క్రైమ్ టీం అంతా కూడా దీన్ని అనేక రకాలుగా ఎంక్వైరీ చేసి క్లూస్ ప్రకారం వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీస్ రికవరీ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీకే కాకుండా వాళ్ళ దగ్గర ఒక 2 మోటార్ సైకిళ్ళు, బజాజ్ ప్లాటినం మోటార్ సైకిల్ ఒకటి, హోండా యాక్టివా మోటార్ సైకిల్ ఒకటి, 2 హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ ఏరియాలోనే స్టోరీ గురయ్యాయి. తర్వాత MMBSలో గ్లామర్ మోటార్ సైకిల్ ఒకటి, హీరో హోండా గ్లామర్ మోటార్ సైకిల్, అలాగే గూడూరు పిఎస్లో ఒక హెచ్పి చేశారు హౌస్బ్రేకింగ్. అక్కడ ఇయర్ స్టడ్స్, ఒక రింగు, గోల్డ్ రింగు దొంగతనం చేశారు ఇంట్లో. అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ నేరస్తులు కోరాడు వాసు, వేముల సురేంద్ర అని, స్వరార్జున వీళ్ళంతా కూడా ఆంజనేయ వాసు సెంటర్ విజయవాడకు చెందినవారు. పాత నేరస్తులు వీళ్ళందరినీ పట్టుకుని ఈరోజు కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తాం. వీరి మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తే దయచేసి ఫోన్ చేసాను, పలానా స్ట్రీట్లో పలానా డోర్ నెంబర్లో హౌస్ లాక్ వేసింది సార్, కొద్దిగా చూడండి, మా వాళ్ళు చూస్తారు. డోర్ లాక్ మానిటరింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తాం. లైట్ కూడా అవసరం బీటీ పంపిస్తాం. మీరు అర్జెంట్గా ఎప్పుడైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో ప్రాపర్టీ ఉంటే ఖచ్చితంగా మీరు బీరో తాళం వేసుకోవాలా, మళ్ళీ ఆ బెడ్రూమ్ తాళం వేసుకోవాలా, బయటకు డోర్ కూడా తాళం వేసుకోవాలా. వేసుకుంటే వాళ్ళ నేరం చేయడానికి చాలా టైం పెట్టేస్తుంది. జనరల్గా అలా చేయరు. బీరో తాళం వేసి తాళం పక్కన పెడతారు, బెడ్రూమ్ తాళం వేయరు, బయట లాక్ వేస్తారు. ఒక్క డోర్ ఓపెన్ చేస్తాడు, ఈజీగా లోపలికి వెళ్ళి అఫెన్స్ చేసే అవకాశం ఉంది. సీసీ కెమెరా కూడా ఒకటి పెట్టుకోవాలి. మీరు బయట డోర్స్ ఉంటాయండి, మెయిన్ ఎంట్రన్స్, బ్యాక్ ఎంట్రన్స్, వాటికి ఖచ్చితంగా ఒక ఇనప బద్ద ఉంటుంది, ఒక 2 అంగుళాల వెడల్పు. అది ఖచ్చితంగా దాన్ని మన కార్పెంటర్ని పిలిస్తే అది ఇన్సర్ట్ చేస్తారు. బలంగా తలుపులు తోస్తే మామూలు లాక్స్ అయితే డోర్ ఓపెన్ అయిపోతుందండి, ఇద్దరు కలిపి తోస్తే. డిఎస్సి 2025 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆరోపించారు. మెగా డిఎస్సి పేరుతో హామీలిచ్చి తక్కువ పోస్టులతోనే నియామకాలు చేపట్టారని విమర్శించారు. పరీక్షల నిర్వహణ, మెరిట్ లిస్టు ప్రకటించకపోవడం, ఎంపికైన వారికి రహస్యంగా సమాచారం ఇవ్వడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. డిఎస్సితో పాటు విశ్వవిద్యాలయంలో కూడా అవినీతి జరుగుతోందని ఆరోపించారు రవిచంద్ర. అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపకపోతే వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో మేము అధికారం చేపడితే
25,000 ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి నిర్వహించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. నిరుద్యోగులతో జరిగిన అనేక మీటింగుల్లో ఎడాపెడా హామీలు కురిపించారు ఆయన. తీరా అధికారం చేపట్టాక మొట్టమొదటి సంతకం 16,347 పోస్టులతోటి మెగా డిఎస్సి నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక సంతకం చేశారు. సంతకం చేసిన సంవత్సర కాలం తర్వాత పరీక్షలు నిర్వహించారు. ఆ మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన పరీక్షలు కూడా నార్మలైజేషన్ పేరుతో సుమారు నెల రోజుల కాలం పాటు పరీక్షలు నిర్వహించారు. ఈ డిఎస్సి పరీక్షలకి 16,347 పోస్టులకి సుమారు 3.5 లక్షల మంది నిరుద్యోగులు టెట్ అర్హత సాధించిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు. కానీ డిఎస్సి పరీక్షలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిర్వహించిన ఈ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. లక్షలు కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రశ్నాపత్రాలని ముందే లీకేజ్ చేశారు. ప్రశ్నాపత్రాలు ప్రింటింగ్ సమయంలో ఎవరైతే ఎస్సీఆర్టీలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారో 2 కాంట్రాక్టు ఉద్యోగులు ప్రశ్నాపత్రాలని ముందే లీక్ చేసి అందులో నవీన్ అనే అవనిగడ్డ కొత్తపేటకు చెందిన పి నవీన్ అనే అతనికి డిఎస్సిలో కృష్ణా జిల్లాలో 2వ ర్యాంక్ వచ్చింది. అదే నవీన్కి ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీలో సోషల్ స్టడీస్లో 6వ ర్యాంక్ వచ్చింది. ఇది డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకటించి మెరిట్ లిస్ట్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగాల ప్రక్రియకి ప్రభుత్వం వెళ్తుంది. ఏ ప్రభుత్వం అయినా 1990 నుంచి 2019 స్పెషల్ డిఎస్సి నిర్వహించే వరకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన ఆంధ్రప్రదేశ్ సమయంలో కూడా ఏ ప్రభుత్వమైనా ఇదే ప్రక్రియని ప్రారంభించారు. హ్యుమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్, దళిత ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోరుతూ మహాగర్జన నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తోట డేవిడ్ రాజు, డైరెక్టర్ బుర్రి ప్రతాప్ తెలిపారు. ఈ నెల 27న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపాన ఉన్న వెన్యూ కన్వెన్షన్లో జరిగే ఈ మహాగర్జనకు దళిత క్రైస్తవులంతా కులమతాలకు అతీతంగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సంతకాలు సేకరించి వారిని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్కు సమర్పిస్తామని వారు తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోరుతూ ఈ నెల 27న తలపెట్టిన చెలో విజయవాడ మహాగర్జన విజయవంతం చేయాలని కాంక్షిస్తూ గవర్నర్పేటలోని ఒక హోటల్లో దళిత సంఘాల నేతృత్వంలో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం హ్యుమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తోట డేవిడ్ రాజు, డైరెక్టర్ ప్రతాప్, ఏపీసీఎల్ఏ ప్రధాన కార్యదర్శి ఫాదర్ దయానందం, ఎంఆర్పీఎస్ అర్బన్ జిల్లా అధ్యక్షులు వేల్పుల సురేష్, కాండ్రు సుధాకర్ తదితరులు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంలో వివక్ష చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలకృష్ణన్ కమిషన్ ఈ అంశంపై అభిప్రాయ సేకరణ జరుపుతున్న దృష్ట్యా తామంతా ఈ కమిషన్ను కలిసి న్యాయం కోసం విన్నవిస్తామని వివరించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా డిమాండ్తో ఈ నెల 27న విజయవాడ వెన్యూ కన్వెన్షన్లో జరిగే దళిత క్రైస్తవుల మహాగర్జన చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని దళిత సంఘాల నుంచి దళిత క్రైస్తవులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగే సంతకాల సేకరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ మహాగర్జనలో దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్న దళిత క్రైస్తవులతో పాటు అన్య మతస్థులు కూడా పాల్గొని మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. దళితుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27వ తేదీన విజయవాడలో ఈ సుజనాది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో దళిత ఐక్య వేదిక అనేటువంటి మహాగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీని ఉద్దేశం ఏంటంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కార్యక్రమాన్ని, ఎస్సీ హోదా అనేటువంటి విధానాన్ని అమలు జరపాలని ప్రభుత్వానికి మేము దరఖాస్తు చేసుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ కొరకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని హ్యుమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ తరఫున మేము దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు,
అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని మత సంఘాల నాయకులు, అన్ని సమాజంలో ఉండేటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే వారందరూ కూడా దళిత క్రైస్తవులైన మీకు ఎస్సీ హోదా ఇవ్వడం ఇది న్యాయమే, ఇది ఇవ్వడం కొరకు మీ పక్షాన మేము కూడా నిలబడతామని వారందరూ కూడా చెప్తాము, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్తే వాళ్ళందరూ మేము ఇన్వైట్ చేసాం. వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఒకే చోట మేము కూర్చోబెడుతున్నాం. వాళ్ళందరూ సపోర్ట్ తో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వస్తుందని మేము ఆశిస్తున్నాం. మా పూర్వీకులు దేవాలయాలకు వెళితే మీరు అంటరాని వారు మా దేవాలయానికి రావద్దు అని త్రోసివేశారు. ఆనాటి పరిస్థితుల్లో మేము ప్రేమ చూపినటువంటి వారుగైనటువంటి ఆ చర్చిల్లోనికి వెళ్ళి మా యొక్క విశ్వాసమును బట్టి, ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ మతాన్నైనా అనుసరించే హక్కు భారతదేశంలో ఉన్న అందరికీ ఉన్నది కాబట్టి మేము క్రైస్తవ మతాన్ని స్వీకరించాం. ఈ రోజున క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే మీకుండేటువంటి రిజర్వేషన్లు కోల్పోతారు అని తెలియపరుస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మేము క్రైస్తవత్వంలోకి వెళ్ళటం వలన మా ఆర్థిక స్థితిగతులు ఏమైనా మారుతున్నాయా? క్రైస్తవత్వాన్ని స్వీకరించటం వలన మా కుల వ్యవస్థలో నుంచి మమ్మల్ని ఏమన్నా తీసివేస్తున్నారా? ఒక్కసారి మరి విజ్ఞులైనటువంటి వారు గమనించాలని కూడా మనవి చేస్తున్నారు. క్రైస్తవేతరులు కూడా మమ్మల్ని గమనించాలి. మాపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? మేము చర్చికి వెళితే మాకు రిజర్వేషన్ ఉండదా? 27వ తారీఖున పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు ఈ సభకి మద్దతు తెలుపుతూ ఆయన కూడా ఈ సభకి విజయవంతం చేయాలని చెప్పేసి విజయవాడకు రాబోతున్నారు. అందుకనే నా మాల మిత్రులకి, మాదిగ మిత్రులకి, దళిత సంఘాల రక్త బంధువులందరికీ 27వ తారీఖున జరిగే సభని జయప్రదం చేయడంలో ప్రతి ఒక్కరూ జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి అందరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా దళిత క్రైస్తవుల కల మనోభావాలని గౌరవిస్తూ ప్రతి కులంలోంచి మీలాంటి వాళ్ళు కానీ మాలాంటి వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేస్తే దళిత క్రైస్తవుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన వాళ్ళు వస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ జై మందకృష్ణ మాదిగ, జై జై మందకృష్ణ మాదిగ. 27న ఉదయం 10 గంటలకు ది ఎవెన్యూ కన్వెన్షన్ సెంటర్ ఏలూరు రోడ్ నందు మహాగర్జన జరుగుతూ ఉంది. ఈ మహాగర్జనకు కుల మత భేద విచక్షణ రహితంగా మానవతావాదులు, ప్రజాస్వామికవాదులు ఎవరైతే ఉన్నారో సమాజ శ్రేయస్సు కోరే వారందరూ దళిత క్రైస్తవులకు, ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ అనేది న్యాయమైన డిమాండు. ఈ డిమాండ్కు మద్దతుగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది ఏ రాజకీయ పార్టీకో, ఏ మతానికో, ఏ ఒక్క కులానికో, ఏ సంఘానికో సంబంధించింది కాదు. ఇది మన బుర్రి ప్రతాప్ గారు, తోట డేవిడ్ రాజు గారి ఆధ్వర్యంలో మరి అనేక మంది దైవజనులు, ప్రజాస్వామిక నాయకులు, ఉద్యమకారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఎస్సీలుగా గుర్తించమనే డిమాండ్ చాలా విచిత్రమైన డిమాండ్గా పరిగణిస్తాం. ఆల్రెడీ ఎస్సీ రాజ్యాంగం ఏదైతే ఉందో మన హక్కులు కల్పించింది, ఎవరు ఏ మతాన్నైనా ప్రాక్టీస్ చేసుకునే హక్కు కల్పిస్తూ ఉంది. ఆ ఎస్సీ ఒక క్రైస్తవ్యాన్ని ప్రాక్టీస్ చేస్తే అతని కులం మారిపోయే పరిస్థితులు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మనం ఈ రోజుకి ఈ వివక్షతను అనుభవిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా దళిత క్రైస్తవుల మీద చూపిస్తున్న కక్షపూర్వకమైన విద్వేషాలు మనం సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా దైవ సేవకులకి ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను, వారి చర్చలకు వచ్చేది ఎస్సీ దళితులు మాత్రమే. క్రిస్టియన్ గా మీరు ఉంటే మీ హోదా పోద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కనీసం ఈ యొక్క తీర్పు ఇచ్చి 50 రోజులు దాటిపోయినా గానీ మాటలాడలేని పరిస్థితిలో ఈ దైవ సేవకులు ఈ రోజుకి ఉన్నారు. వారే కాదు గాని ఎస్సీ రిజర్వేషన్ ద్వారాగా వారు కూడా చర్చిలకు వెళ్లి ఇదే దేవుని సేవకులతో ప్రార్థన చేపించుకొని మరి అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితిలో ఈ రోజున ఆ యొక్క ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు మండుటెండలో తమ విధులు నిర్వహిస్తూనే మరోవైపు వాహనదారుల దాహార్తిని తీరుస్తున్న ట్రాఫిక్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఇబ్బంది పడుతున్న పాదచారులు, వాహన చోదకులకు అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీని నిర్వహించారు. బెజవాడ ఎండలు నగర ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉగ్రరూపం దాల్చిన భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. అయినా గత్యంతరం లేని పరిస్థితిలో రోడ్లపైకి రాక తప్పడం లేదు. మండు టెండలో పాదచారులు, వాహన చోదకులు పడుతున్న
అవస్థలు గమనించిన అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు మండుటెండలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు తమలోని మానవీయ కోణాన్ని ప్రదర్శించారు. పాదచారులు, వాహన చోదకులకు చల్లని మజ్జిగను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. బొడమేరు బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సిఐ ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణ ఇంకా ట్రాఫిక్ పోలీసులు పాల్గొని పాదచారులకు చల్లని మజ్జిగను అందించి దాహార్తిని తీర్చారు. పోలీసుల సేవా నిరతిని నగర ప్రజలు ప్రశంసిస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై బిల్డర్స్, కాంట్రాక్టర్లతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సర్కిల్ 3 పరిధిలో జరిగిన ఈ సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ పి మోహన్ బాబు మాట్లాడుతూ నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి బిల్డర్ బాధ్యతని తెలిపారు. అధికారిక రవాణా సంస్థల ద్వారానే వ్యర్థాలను తరలించి అజిత్ సింగ్ నగర్లోని సిఎండి ప్లాంట్కు పంపాలని సూచించారు. నిర్మాణ ప్రదేశాల్లో గ్రీవ్ సేఫ్టీ మ్యాట్స్ ఏర్పాటు చేయడంతో పాటు కార్మికులకు తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నగర పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో భాగంగా విజయవాడను సూపర్ స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. రాజధాని సమస్యలు వినడానికి కూడా సిఆర్డీఏ అధికారులకు సమయం లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మండిపడ్డారు. రైతుల భూములు తీసుకున్న ప్రభుత్వం ఫ్లాట్లు ఎక్కడ ఇచ్చారో తెలియదని, ఆ ఫ్లాట్ కాగితాలకు బ్యాంకులు లోన్ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక యూనివర్సిటీలు రైతుల భూముల్లో భవనాలు నిర్మించుకున్నారని, అలాంటి అవకాశం రైతులకు లేకపోయిందన్నారు. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూముల్లో నెలకి 30 నుంచి 40 వేలు వ్యవసాయం ద్వారా ఆదాయం లభిస్తోందని, ఆ భూములను సైతం ప్రైవేట్ కాంట్రాక్టర్లు నాశనం చేస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే రైతులను కొట్టేందుకు వస్తున్నారని తెలిపారు. రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారని, పిల్లలకు ఉచిత విద్య, బ్రహ్మాండమైన హాస్పిటల్ సదుపాయాలంటూ మసిపూసి మారేడికాయ చేశారని ధ్వజమెత్తారు. ముందు రైతులకు ఫ్లాట్లు కేటాయించాలని వేమారెడ్డి డిమాండ్ చేశారు. నిన్న ఇవాళ చూస్తుంటే రాజధాని ప్రాంత రైతులు సమస్యలు తీర్చడం కోసం వస్తున్న ఈ సిఆర్డీఏ అధికారులు ఏ విధంగా వీళ్ళు టయాన్ని ఏదో పాస్ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనంగా ఉంది. ఎందుకంటే నిన్న ఒక రైతు అడుగుతున్నాడు, అయ్యా నా పొలం తీసుకున్నారు, అది ఎక్కడుందో నాకు తెలియదు, సరే ఎక్కడో మీరు గూగుల్లోనో ఎక్కడో పెట్టి చూపిస్తున్నారు, ఆ భూమిని తీసుకెళ్ళి నేను బ్యాంకులో పెడితే ₹1 తెచ్చుకుంటే మిగతా నా అవసరాలకు ఉపయోగపడిద్దని నేను ప్రయత్నిస్తుంటే బ్యాంకు వాళ్ళు ఎవరు ఇవ్వట్లా, ఆ భూములకి మేము బ్యాంకు వాళ్ళు ఇవ్వలేము అని చెబుతున్నారు. ఇంకో పక్కేమో భూములు ఇచ్చిన మా రైతులందరూ భూములు కూడా మీరు ఈ యూనివర్సిటీలకి ఇచ్చారు, ఒకళ్ళకి 100 ఎకరాలు, 150 ఎకరాలు, 200 ఎకరాలు, ఆ విధంగా మీరు పనిచేసుకున్నారు. వాళ్ళకు మాత్రం ఆ భూముల్ని బ్యాంకుల్లో ప్లెడ్జ్ పెట్టి లోన్లు తెచ్చుకొని వాళ్ళు కట్టడాలు కట్టుకోవడానికి మాత్రం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందా? ప్రభుత్వానికి ఇచ్చిన రైతు మాకు ఏ విధంగా మాట్లాడడానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు, మా కష్టాన్ని వినేవాళ్ళు లేరు. ఇప్పటికి 12 ఏళ్ళు అయింది దిక్కు దివాణం లేకుండా ఉన్న రైతు బాధలు ఇవి. నిన్న కొరగల్లు గ్రామంలో డిప్యూటీ కమిషనర్ గారు వీళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టారు రైతులతో. అక్కడ రైతులు ఆవేదన ఆలకించే నాదుడే లేడు. వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పలేక మేము పై ఆళ్ళకి చెప్తాం, మీరు చెప్పినని చెబుతారా? మా భూమి మాకు ఇవ్వటానికి మీకు బాధ. ఆ ఒక్కటే కాదు, ఇంకొక రైతుది తన భూమి ఇవ్వని భూమి 1 ఎకరం ఉంది, ఆ ఎకరంలో మళ్ళీ సాగు చేసుకుంటూ నెలకు ఒక 30,000 40,000 సంపాదించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకున్నాడు, 2 పిల్లలను చదివించుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. అలాంటి వ్యక్తి ఆ భూమిలో ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లు అందరూ వెహికల్స్ అవన్నీ కూడా ఆ భూమిలో పోనిచ్చడం, ఆ భూమిలో దారి ఒకటి ఏర్పాటు చేయటం, మల్లె తోటనంతా నాశనం చేశారు. ఎవరయ్యా మీరంటే కొట్టబోతున్నారు వాళ్ళందరూ. అంటే మా భూములు మీకు ఇచ్చి మేము తన్నులు తినాలా? మా భూములు మీకు ఇచ్చి మేము బజారును పడాలా?
ఇలాంటి ఆవేదనతోనే కదా అంతకుముందు రామారావు అనే ఒక సోదర రైతు హఠాత్ మరణం చెందాడు గుండాగి. ఇంకెప్పుడు మా కష్టాలు తీరుస్తారు? జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ప్రతిబింబించేలా ఏలూరు జిల్లా ముసునూరు మండలం వేల్పుచెర్ల గ్రామంలో హృద్యమైన కార్యక్రమం జరిగింది. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాడి రైతులతో సమావేశమై రైతు కుటుంబానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ జి శ్రీకాంత్ను ఘనంగా సత్కరించారు. రైతు దేశానికి అన్నం పెడితే జవాన్ దేశానికి భద్రత కల్పిస్తాడని పేర్కొన్న ఆంజనేయులు రైతు కుటుంబం నుంచే దేశ సేవలో జవాన్లు రావడం గర్వకారణమన్నారు. దేశ రక్షణ కోసం కుమారుణ్ణి పంపిన తల్లిదండ్రులు నిజమైన దేశభక్తులని కొనియాడారు. గ్రామస్తులు కూడా జి శ్రీకాంత్ సేవలను అభినందిస్తూ కుటుంబ సభ్యులను సత్కరించారు. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ప్రతిబింబించేలా ఏలూరు జిల్లా ముసునూరు మండలం వేల్పుచెర్ల గ్రామంలో హృద్యమైన కార్యక్రమం జరిగింది. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాడి రైతులతో సమావేశమై రైతు కుటుంబానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ జి శ్రీకాంత్ను ఘనంగా సత్కరించారు. రైతు దేశానికి అన్నం పెడితే జవాన్ దేశానికి భద్రత కల్పిస్తాడని పేర్కొన్న ఆంజనేయులు రైతు కుటుంబం నుంచే దేశ సేవలో జవాన్లు రావడం గర్వకారణమన్నారు. దేశ రక్షణ కోసం కుమారుణ్ణి పంపిన తల్లిదండ్రులు నిజమైన దేశభక్తులని కొనియాడారు. గ్రామస్తులు కూడా జి శ్రీకాంత్ సేవలను అభినందిస్తూ కుటుంబ సభ్యులను సత్కరించారు. మనస్ఫూర్తిగా నేను మొన్న అయోధ్య వెళ్ళినప్పుడు నేను చూశాను. నేను చాలా ఆనందం వేసింది నాకు. అంటే సిఆర్పి మనం నాకు అనుకున్నట్టుగా ఒక త్యాగం, ఒక ధైర్యం, ఒక నమ్మకం. మనస్ఫూర్తిగా మీరు చెప్పినట్టు శ్రీకాంత్ అనే వ్యక్తి మీ ఊరికి ఈ ప్రాంతానికి గర్వకారణం. వాళ్ళ తల్లిదండ్రుల్ని తన్నే మనస్ఫూర్తిగా నేనైతే చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశ సేవ మాటలు కాదు, ఒక్కడవే గబుక్కుని జంక్షన్ నుంచి రావాలంటేనే రేపు పొద్దుపోతుందిరా అంటారు తల్లిదండ్రులు, పెందలగాడు రారా అంటారు, అరే బడ్డి చూసు తోలరా అంటారు. అంటే ప్రతిదీ జాగ్రత్త తీసుకుంటాం. అసలు శత్రువు ఎటుపక్క నుంచి వచ్చి ఏం చేస్తాడో తెలవనటువంటి పరిస్థితిలో ఈ ఒక దేశ రక్షణ కోసం ఒక మనిషి వెళ్ళడం అనేది మనస్ఫూర్తిగా శ్రీకాంత్ని, శ్రీకాంత్ తల్లిదండ్రుల్ని మనం మనస్ఫూర్తిగా కృష్ణా మిల్క్ మన రైతు బిడ్డ, ఒక రైతు బిడ్డ. చాలామంది చాలా వృత్తుల్లో పైకి రావచ్చు, కానీ అన్నిటికంటే దేశ భద్రత, దేశ రక్షణ, దేశాన్ని రక్షించడం కోసం ఒక సిఆర్పిఎఫ్లో పంపే తల్లిదండ్రులు కానీ మనస్ఫూర్తిగా శ్రీకాంత్ని కానీ అభినందిస్తున్నాం. మనం ఈ ఊరికే కాదు, ఈ ప్రాంతానికే గర్వకారణం, ఈ జిల్లాకే గర్వకారణం. మనస్ఫూర్తిగా శ్రీకాంత్కి భవిష్యత్తు చాలా అభివృద్ధి చెందాలి. ఆ కన్న తల్లిదండ్రులు ఈ ఊరిని ఎవరికైనా ఏంటంటే ఎవరికైనా మంచి పేగొస్తే ఆ తల్లిదండ్రులకు గొప్ప, ఆ ఊరికి గొప్ప. తల్లిదండ్రులకి ఎంత గొప్ప, కన్న తల్లి ఎంత గొప్పదో కన్న గ్రామం కూడా అంత గొప్పది. గ్రామాన్ని కూడా మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తున్నాం. ఇంకా శ్రీకాంత్కి భవిష్యత్తు ఇంకా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాలని, అతను కూడా మంచి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. నేను చూశాను, మనిషికి ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ లేకపోతే ఆ సైన్యంలో చేయలేం. మనిషిలో ఆ కమిట్మెంట్, హానెస్టీ, ఆ డెడికేషన్ అవన్నీ ఉన్న వ్యక్తులే దాంట్లోకి వెళ్తారు. నేను చాలా మనస్ఫూర్తిగా తనను అభినందిస్తున్నా. మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ. ఇది మన బాధ్యత, ప్రౌడ్. మా అందరికీ కూడా నాకు గర్వంగా ఉంది. అవకాశం నాకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను చాలా గర్వపడుతున్నాను. నేను అది థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు అక్కడ ఈ కార్యక్రమం ఏంటంటే ఒక రైతు బిడ్డగా సిఆర్పిఎఫ్లో మంచి మన దేశ రక్షణ కోసం పాటుపడుతున్న శ్రీకాంత్ని అభినందించాలని మన చైర్మన్ గారు గట్టి సంకల్పంతో ఈ కార్యక్రమం వాళ్ళు పెట్టారు. ఈ కార్యక్రమం మనం కాడ ఇంకా మిగతా రైతులు కొంతమంది కాడ ఇట్లాగే సిఆర్పిఎఫ్లో కానీ దేశ భద్రత కానీ లేకపోతే దేశానికి ఉపయోగపడే ఏ కార్యక్రమానికైనా ఎంకరేజ్ చేస్తారు. ఈ రైతు బిడ్డలో అందరూ మనం వ్యవసాయం చేసుకోవాలని అదే ఉద్దేశం కాకుండా కొంత దేశ సేవ కాడ ఉపయోగపడతారు, ఎంకరేజ్ చేసినటువంటి ఉద్దేశంతో వాళ్ళు మన శ్రీకాంత్ సన్మానిస్తాకి చైర్మన్ గారు ఇదే కార్యక్రమం పెట్టిన ఇక్కడికి వచ్చినందుకు ముందు చైర్మన్ గారికి ధన్యవాదాలు చెప్తాం. అట్లాగే స్టాఫ్ కూడా మేము ధన్యవాదాలు చెప్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.